So we have started. So batch one guys, have you gone through this explanation here which I have given in monostable multivibrator about each component? Hello? Yes, sir. Batch one, batch two? Hello, batch two guys? Yes, sir. Are there any doubts in monostable? Are there any doubts in monostable? Sohail? Neelima? నో సార్. సార్ టైం పీరియడ్ది చెప్తాను సార్ డెరివేషన్ అది రాలేదు సార్. ట్రయాంగులర్ వేవ్. Yeah, triangular wave. సార్ ట్రయాంగులర్ పల్స్ మనం ఇంటిగ్రేటర్ని క్యాస్కేడ్ చేసి చేస్తుంది. అది మీరు చేయలేదా అది ట్రయాంగులర్ది? అక్కడ వీసాట్ అనేది రావట్లేదు సార్. మీరు ఫంక్షన్ ఆఫ్ వీసాట్ కూడా వస్తుంది అన్నారు కానీ ఫంక్షన్ ఆఫ్ వీసెట్ వీసాట్ కూడా వస్తుంది ఎక్స్ప్రెషన్ లో అన్నారు కానీ అది రాదు. That is straight away given in this one, I guess. Which one? మీకు దీంట్లో కూడా ఇచ్చింది అది. ఇది సెదరా స్మిత్ లో కూడా ఉంది కదా, అది చూసారా అది? హలో, బుక్ లో చెక్ చేయలేదు సార్, చేస్తాం. డెరైవ్ చేస్తే 2R into R2/R1 అవుతుంది. 2 అంటే టోటలా? ఎస్ సార్. ఎంత వచ్చిందమ్మా? 2RC ఇంటూ సార్ R2/R. R2/R. రైటే అది, రైటేరా? ఎస్ రైట్ అది. హలో సార్, దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి. సో హౌ డిడ్ ఫైండింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ టీ హియర్. సో మీరు ఇక్కడ గమనిస్తే విసి ఆఫ్ టీ ఏమవుతుందమ్మా? సో ఇనిషియల్ వాల్యూ ఏంది? అమ్మా. సో గౌతమ్, డిడ్ ఐ మెన్షన్ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్? దీంట్లో ఏమైనా మిస్ చేసిన పార్ట్ ఏమైనా ఉందా? టైం పీరియడ్ అంటే మనకి ఎంత టైం పీరియడ్ కావాలో చెప్పు. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం దీంట్లో ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వాట్ ఎవర్ ఐ వాంట్ టు డిస్కస్ ఈ మొత్తం రాశానా ఇక్కడ? ఎస్ సార్. అంటే ట్రిగర్ డయోడ్ ఇంకో డయోడ్ పెట్టారు కదా సార్, అంటే వీగా మళ్ళీ లిమిట్ చేసేది కాకుండా D2 డయోడ్. ఆ D2 డయోడ్ ఎందుకు పెట్టాము దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఇప్పుడు చూడు, అది సపోజ్ D2కి ఏమి ఇచ్చానంటే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అంటే సెకండ్ టైం డయోడ్ D2 విల్ బి ఆన్ డ్యూరింగ్ ద స్టేబుల్ స్టేట్ ప్లస్ Vsat. ఓకేనా సార్? diode D2 will be off during quasi stable state minus Vsat. That is, during quasi stable state D2 off, which in turn won't take any input from ట్రిగర్. అర్థమైందా? ఎస్ సార్. విచ్ అంటే సార్, అంటే ఆ వోల్టేజ్ లిమిట్స్, ట్రిగర్ లిమిట్స్ ఎలా ఉండాలి? ఆబ్వియస్లీ ఇలా దాన్ని ఏం చేస్తాం, దాన్ని లైక్ దాన్ని నువ్వు అది ఆఫ్ అవ్వాలంటే ఎలా ఎంత పెట్టుకోవాలో ఆ డిజైన్ బట్టి ఉంటుంది అది. అంటే బీటా ఆన్ అంటే మనం ఫస్ట్ స్టేబుల్ స్టేట్ లో బీటా వీసెట్ మస్ట్ బి స్టేబుల్ స్టేట్ లో ఆన్ అవుతుంది. అది ఓకే సార్. అంటే నువ్వు అది కనెక్ట్ చేసి ఏమైనా చూసావా? లైక్ సార్ సిస్టమ్ పోయింది సార్. పోయిందంటే అంటే ఆన్ అవ్వట్లేదు సార్. అంటే యాక్చువల్లీ ద ఇన్స్టెంట్ ఏంటంటే ఇక్కడ నువ్వు డయోడ్ D2 నువ్వు గమనిస్తే డయోడ్ D2లో లైక్ ఇది మైనస్ Vsat ఉన్నప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో దిస్ ఈజ్ P ఈజ్ రైట్ టు వాట్ నెగిటివ్. ఇది నెగిటివ్ ఉన్నప్పుడు లైక్
ఈ ఈ ట్రిగ్గర్ ఇట్ విల్ బి రీబ్యాక్, అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటే కెపాసిటర్ ఓపెన్ చేయాల్సింది, ఇట్ విల్ బి రీబ్యాక్ లాగా వెనకాల వెళ్ళిపోతుంది పాజిటివ్. సో డెఫినెట్లీ ఇటువైపు ఏముంటుందంటే నీకు లైక్ ఈ R4 వెరీ వెరీ హ్యూజ్ కాబట్టి ఇటువైపు నియర్ అరౌండ్ 0 దగ్గర ఉన్నప్పుడు నీకు కరెంట్, హలో సార్ అర్థమైందా? సో వోల్టేజ్ నీకు 0 ఉన్నప్పుడు డెఫినెట్లీ D2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. అంటే సార్ అంటే ఇప్పుడు ట్రిగ్గర్ ఇచ్చాక ఇక్కడ వోల్టేజ్ అర్థమైంది సార్. అర్థమైందా? ఇక్కడ ఈ ఇది ఎప్పుడంటే లైక్ ఇది ఒక పాజిటివ్ constant ఉన్నప్పుడు, అయినప్పుడు విఅవుట్ పాజిటివ్ ఉన్నప్పుడు, అది ప్లస్ విసాట్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే D2 అంటే ట్రిగ్గర్కి రెడీగా ఉంటావు నువ్వు, అంటే నువ్వు ట్రిగ్గర్ అప్లై చేయొచ్చు. Yes. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ ఆల్మోస్ట్ నో కరెంట్ ఫ్లోస్ యాక్చువల్లీ ఇక్కడ, అంతేనా కదా? Yes, sir. దానికి కూడా టైం పీరియడ్ అంటే ఈ C2 ఇంటూ R4 అనేది అది బాగా తక్కువ ఉండాలి కదా సార్? ఇది అంటే ఇది స్టడీ స్టేట్కి వెళ్ళే టైం చాలా తక్కువ ఉండాలి కదా సార్, తొందరగా వెళ్ళిపోవాలి కదా సార్ C2 స్టడీ స్టేట్కి. అంతే అంతే స్టడీ స్టేట్ అది యా తొందరగా వెళ్ళిపోవాలి స్టడీ స్టేట్కి. హౌ కెన్ యూ సే? అంటే మళ్ళీ ట్రిగర్ అయితే ఇప్పుడు DC ఉన్నప్పటికి అప్పుడు తొందరగా వెళ్ళకపోతే ఇది ఓపెన్ అవ్వదు కదా సార్, అప్పుడు ఓపెన్ కన్సిడర్ చేయలేదు సార్. తొందరగా స్టడీ స్టేట్కి వెళ్ళిపోతే ట్రిగర్ ఇవ్వలేం కదా సార్, అంటే ట్రిగర్ హై ఫ్రీక్వెన్సీ కాబట్టి షార్ట్ అయితే అన్నారు కదా సార్. అదే సార్, అంటే ట్రిగ్గర్ ఇచ్చాక తొందరగా స్టడీ స్టేట్కి వెళ్ళాలి మళ్ళీ తర్వాత అంటే ఇక్కడ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు గమనించండి. సడన్ చేంజ్ ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సడన్ చేంజ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే కెపాసిటర్ ఆ ఇన్స్టెంట్ దగ్గర షార్ట్ అవుతుంది. ఆ ఇన్స్టెంట్ దగ్గరే ఏమవుతుంది, ఇది షార్ట్ అయిన వెంటనే ఈ నెగిటివ్ వోల్టేజ్ ఈ D2 యొక్క N దగ్గర వస్తుంది. ఇది జనరల్ గా షార్ట్ అనుకో, ఇన్ జనరల్ గా ఈ నెగిటివ్ వోల్టేజ్ మొత్తం ఎక్కడ పడుతుంది, VP దగ్గర పడుతుంది. ఆ ఇన్స్టెంట్ లో ఇది ప్లస్ విసాట్ నుంచి మైనస్ విసాట్ కి తీసుకెళ్ళిపోతుంది. ఇది మైనస్ విసాట్ కి వెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ C1 డిశ్చార్జ్ అవ్వడం ఇది వేరే స్టోరీ. ఇది ఓకేనా? ఇది మైనస్ విసాట్ రాగానే ఇది D2 ఏం చేస్తుంది, ఆఫ్. ఇది ఫస్ట్ ట్రిగ్గర్ వచ్చింది D2, ఇదేమైందమ్మా, ట్రిగ్గర్ వచ్చింది నీకు, D2 ఏమైంది, షార్ట్ అయిన వెంటనే ఇది ప్లస్ విసాట్ నుంచి మైనస్ విసాట్ ఎప్పుడైతే అవుతుందో వెంటనే D2 ఏమైపోతుంది, మళ్ళీ ఆఫ్. D2 ఆఫ్ అవగానే మళ్ళీ ఇది ప్లస్ విసాట్ వెళ్ళేంత వరకు ట్రిగ్గర్ నువ్వు ఇచ్చినా ఇది ఏం చేస్తుంది, ఇది తీసుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు ఇంకో విషయము, నేను స్టేబుల్ స్టేట్ మైనస్ విసాట్ పెడితే ఈ D2 డైరెక్షన్ ఎలా ఉండాలి సార్? అది మారదు. ఎలా ఉండాలి D2 డైరెక్షన్? రివర్స్ లో ఉండాలి. ఇది రివర్స్ లో ఉండాలి. LT స్పైస్ ఇప్పుడు సపోజ్ వీరబాబు someone is having LT స్పైస్, they can actually design this. అంతేనా కదా వీరబాబు? సో నేను ఏమంటున్నాను ఇక్కడ when Vout is equal to V plus Vsat, that is stable, the capacitor gets, it will not charge fully because this diode gets on, the D1 diode, and you will be having what, అంతేనా కదా? D1 ఎందుకు పెట్టాం, స్టేబుల్ స్టేట్ ని మెయింటైన్ చేయడం కోసం పెట్టాం, అంతేనా కదా? D1 కూడా రివర్స్ లో పెట్టాలి కదా సార్, ఎప్పుడు మైనస్ విసాట్ ఉన్నప్పుడు కదా? yes sir. యా, అది ద సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ టు పునీత్ ఆల్సో, బట్ హీ ఆన్సర్ ద సేమ్ థింగ్. అప్పుడు D1 కూడా నేను అలా అనట్లేదు, Vout B ప్లస్ విసాట్ అయితే ఇది మాక్సిమం ఎక్కడ దాకా ఉంటుందమ్మా ఛార్జ్ అవుతుంది, కెపాసిటర్ V గామా. ఇది మైనస్ విసాట్ అన్నప్పుడు కెపాసిటర్ ఏమవుతుంది, డిశ్చార్జ్. ఇది డిశ్చార్జ్ అయిన వెంటనే D1 ఏమైపోతుందమ్మా, ఆఫ్ అవుతుంది. సో స్టడీ స్టేట్ వాల్యూ ఇక్కడ ఎంత, మైనస్ విసాట్. ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి, ఇనిషియల్ వాల్యూ ఏమో VC ఆఫ్ టీకి, ఇది V గామా. స్టడీ స్టేట్ వాల్యూ ఎంత, మైనస్ విసాట్. అట్ T ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఎంతమ్మా, ఇది వాల్యూ ఎంత, VC ఆఫ్ టీ మైనస్ బీటా టైమ్స్ విసాట్. సో డిశ్చార్జింగ్ టైం కాన్స్టెంట్ ఎంత, R3 టైమ్స్ C1. So VC1 of T is equal to VC1 final plus VC1 initial minus VC1 final into e power minus T by tau. VC1 of T is equal to, at T is equal to capital T minus Vsat plus V gamma minus of minus Vsat into minus e power minus capital T divided by R3 times C1. ఓకేనమ్మా? ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాము.
So after substituting it, right, finally I got the time period t is equal to R3C1 ln V gamma plus Vsat by this thing. If I assume V gamma to be far less than Vsat, then my the time of the pulse, what is it? ఎంత ఉంటుందమ్మా? R3C1 ln 1 minus 1 by 1 minus 1 by beta. Is this okay? Yes, సార్ sir. ట్రిగర్ హైట్ ఎంత తీసుకోవాలి సార్? అంటే మైనస్ బీటా వి సైడ్ కన్నా తక్కువ ఉండాలా? ట్రిగ్గర్ ఇప్పుడు చూడు, ఇక్కడ V గామా ఉంది అంతేనా కదా ఇనిషియల్లీ, ఎస్ సార్. అంటే 0.7 ఉంది అనుకో. ఇక్కడ VP వాల్యూ ఎంత ఉంది? సమ్ ఇనిషియల్లీ ట్రిగ్గర్ అప్లై చేయకముందు ప్లస్ బీటా విసాట్ ఉంది అంతేనా కదమ్మా? ఎస్ సార్. ఈ యాక్చువల్లీ చేంజ్ ఆఫ్ స్టేట్ ఎప్పుడు అవుతుంది? VP గోస్ బిలో VN అంతేనా కదా? ఎస్ సార్. సో ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ కానీ కొద్దిగా ఇచ్చామనుకో ఇక్కడ వచ్చిన తర్వాత డెఫినెట్ ఇది ఏం చేద్దామా? చేంజ్ ఆఫ్ స్టేట్ అంతేనా కదా? ఇక్కడ నీకు మళ్ళీ డిజైన్ వాల్యూ నువ్వు పెట్టుకున్నావు అనుకో, పాజిటివ్ వాల్యూ సపోజ్ సమ్ నెగిటివ్ వాల్యూ, కొద్దిగా హ్యూజ్ నెగిటివ్ వాల్యూ ఆ ఇన్స్టెంట్ దగ్గరే కదా ఇచ్చింది ఇది. హలో, ఎస్ సార్. ఇది ఎప్పుడు షార్ట్ అవుతుంది చెప్పు? జస్ట్ ఈ ఇన్స్టెంట్ దగ్గర. ఆ తర్వాత ఇక్కడ ఏమైపోతుంది? ఇది ఓపెన్ అయిపోద్ది, మళ్ళీ స్టడీ స్టేట్ లో. ఓకేనా? మళ్ళీ ఇంకో ట్రిగర్ వచ్చినా కూడా ఏమవుతుంది? డ్యూరింగ్ క్వాసి స్టేబుల్ స్టేట్ D2 ఆఫ్ చేసి ఉంటాం కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్ హియర్. హలో, ఎస్ సార్. సో దట్స్ ఇట్. సో ఇది వాట్ ఇస్ ఇట్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. నేను ఈరోజు ఏం చేస్తానంటేమా, సో ఐ విల్ స్టార్ట్ one problem, that is an example problem, exercise problem of Sadra Smith for a monostable multivibrator. For a monostable multivibrator circuit as shown in figure, find the value of R3, that will result in a 100 microsecond output pulse for C1 is equal to 0.1 microfarad, beta equal to 0.1, VD equal to 0.7 volt, and plus or minus Vsat equal to plus or minus 12. Okay na? So this is the given. This is the circuit, by the way. Is this okay? So what is the
formula actually, time period for this thing, R3 C1 చెప్తారమ్మా, ln 1/1 minus beta. ఇక్కడ VD కూడా ఇచ్చాడు కదా, యూ కాంట్ నెగ్లెక్ట్ ఇట్ వీరబాబు హియర్. V అంటే V గామా ప్లస్ V సాట్, Okay. అంతేనా కదా? Yes. సో దిస్ ఇస్ వాట్ VD plus V sat divided by V sat times, what is it? What is it? V sat times 1 minus beta. అంతేనమ్మా? హలో సార్ లింక్ లిమిట్ దాటిపోయింది సార్, అంటే ఇంకో లింక్ పెట్టండి. సోహెల్ సార్ ఫార్వర్డ్ చేస్తాను. సోహెల్ నాకు లింక్ పెట్టు, నాకు మెయిల్ పంపించు సోహెల్ అది. సరే సోహెల్ ఇంకోటి బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఇద్దరికి పెట్టేది, సరే నాకు మెయిల్ పెట్టు. సరే. మెయిల్ పెట్టిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయి గ్రూప్లో. ఓకే. So if I substitute it, can someone tell me what is the value? Beta is given, C1 is given, R3 we don't, 100 microsecond ichadu. This is 100 microsecond idi. R3 I don't know. C1 I know it. How much? 0.1 micro. Then ln is there. And VD plus VSAT. It is 12.7 now. Divided by VSAT 12 into 1 minus beta means 0.9. Yes, can someone tell me what is the value of R3 which you are going to get? 6.17. 6.17 kilo ohms. This we got. జనరల్ క్వశ్చన్, ఒక చోట మీకు ఒక ఇదైందనమాట రిక్వైర్మెంట్ అప్లికేషన్, మీకు ఒక పల్స్ కావాలి. ఏం కావాలి? పల్స్. ఎప్పుడు మీరు ట్రిగ్గర్ ఇస్తే, ఒక స్విచ్ ఇలా సమ్ ట్రిగ్గర్ ఇస్తే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఓకేనమ్మా? ఏంది ఈ ట్రిగ్గర్ ఇస్తే మీకు ఏం కావాలి? సర్టన్ డ్యూరేషన్ ఏంది పల్స్ కావాలి, టీ 1 మిల్లియా 10 మిల్లియా 20 మిల్లియా ఎంత అని చెప్పి. సో విచ్ సర్క్యూట్ ఐ నీడ్ టు యూజ్ హియర్? This circuit, అంటే ఈ సర్క్యూట్ అవుట్పుట్ ని ఇన్వర్టర్ Which circuit I should use basically in such a case? monostable multivibrator. Monostable multi vibrator. That is the question. సార్ లింక్ పంపించాను. Yeah. So I'm joining. If anyone is interested, and post chese rendu groups lo, they can join actually. Today I'll start 555 timer. So this is it about monostable multivibrator. గుడ్ మూవ్ ఏంది ఒకసారి గమనించామా? అది గౌతమి, ఒక మూవ్ ఏంటంటే దీంట్లో ఒక స్టేట్ ని స్టేబుల్ చేద్దాం అనుకున్నాం కదా గౌతమి? దాంట్లో ఆ స్టేబుల్ స్టేట్ ఎలా చేసాం గౌతమి? ఒకటి ప్లస్ VSAT అని స్టేబుల్ స్టేట్ చేసాం, అంతేనా? డయోడ్ పెట్టి చేసాం. ఏ డయోడ్ అది? పిఎన్ డయోడ్ సార్. డయోడ్ D1 D2 ఏది? D1 సార్. D1. R4 చాలా తక్కువ తీసుకోవాలా R1 కంటే? ఎలా తీసుకోవాలి R4? R4 గ్రేటర్ దెన్ R1 సార్. ఎందుకు? రీజన్ ఏందమ్మా? ఫార్ గ్రేటర్ దెన్ ఎందుకు తీసుకోవాలి? హలో 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 చెప్పండి. R4 ఫార్ గ్రేటర్ దెన్ R1?
ఎందుకు అది రీజన్ ఏంది? గౌతమి రీజన్ ఏంది? గౌతమి చెప్తారా రీజన్ ఏంది? సార్ రీజన్ ఏంది? సో రీజన్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు చేంజ్ బీటా వాల్యూ. బీటా మొత్తం దేనిపైన డిపెండ్ అవ్వాలి? Even after the inclusion of what R4, even then, right, my beta should not depend upon R4. It means that whatever the current, you see, because of this connection rate, what it is doing here, it is taking some current here. This taking some current. I want to minimize this current as much as possible, such that almost all of the current which is coming from R2 flows through only R1. This is my intention. Okay, you got my point, what I'm saying? ఎస్ సార్. Era biro అర్థం లేదు. ఎస్ సార్. Yeah, this is way, but very good actually design. So today, right, after knowing this thing, right, I mean, a triangular waveform generator, as he said, Gautam has said, that's true. Okay, that everyone can do it actually. If possible, I'll do it and then I'll send it to you in WhatsApp itself. You just go and check it. I don't want to unnecessarily waste the time for again repeating the same thing. Okay, today we'll see a 555 circuit. What is it? 555 timer. విన్నారా ఎప్పుడైనా ఇది? 555 ఎక్కడైనా విన్నారా? ఎక్కడ చూసారు 555? ఎక్కడ? కరెంట్ బాంబ్స్ లో యూజ్ చేస్తారని చెప్పారు. దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే అర్థమైందమ్మా? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఐసి. సపోజ్ మీకు 7400 ఉంది, 7487, 7402, ఇవన్నీ ఐసీస్ ఉన్నాయి కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సే కదా అవి. పిన్స్ ఉంటాయి ప్యాకేజీలో. హలో, ఇన్ ద సేమ్ వే 555 టైమర్ ఈజ్ ఆల్సో అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. With the help of 555 timer, actually what is present in 555 circuit, 555 timer circuit? ట్రిపుల్ ఫైవ్ సర్క్యూట్ లోపల ఇంటర్నల్ కాన్ఫిగరేషన్ అంటే ఆ సర్క్యూట్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సార్ అది ఎందుకు సార్ వర్క్ అయ్యేది? ఇది ఎందుకంటే విత్ ద హెల్ప్ ఆఫ్ చూడు, సపోజ్ చెప్తున్నాను నీకు, లైక్ ఈ 555 టైమర్ సర్క్యూట్ యూస్ చేసుకుని ఎక్స్టర్నల్గా కొద్దిగా హార్డ్వేర్ పెడితే యూ కెన్ యూజ్ ఇట్ దిస్ యాజ్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకేనా? మళ్ళీ కొద్దిగా బయట ఈ చిప్ ఇది మాత్రం సేమ్ ఉంటుంది, ఈ హార్డ్వేర్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ కొద్దిగా మార్చుకుంటాం. యూ కెన్ యూజ్ ఇట్ దిస్ యాజ్ వాట్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇలా వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. ఓకేనా? హలో, ఓకే సార్. అంటే ఇక్కడ నువ్వు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఇవన్నీ చేసావు కదా, వెరీన్ యూ రిక్వైర్ ఆప్ యాంప్ ఇవన్నీ కదా. ఎస్ సార్. ఆప్ యాంప్ ఇవన్నీ ఇక్కడేం లేదు, జస్ట్ నువ్వు ఈ ఐసీ తీసుకొస్తావు, దీనికి కొన్ని 8 పిన్స్ దాకా ఉంటాయి. ఆ పిన్స్లో నువ్వు ఏం చేస్తావంటే ఎక్స్టర్నల్గా లైక్ ఏమైనా రెసిస్టర్ ఏమైనా కెపాసిటర్ ఏమైనా కావాలంటే కనెక్ట్ చేసుకుంటావు. ఇవే అండ్ యూ సీ వాట్, ఇది ఏమైపోతుంది, మోనోస్టేబుల్ ఆర్ఎల్స్. ఇది మళ్ళీ వేరే డిజైన్ చేస్తే ఏమవుతుంది, అస్టేబుల్. ఇలా రీసెర్చ్ చేయొచ్చు. ఇది వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ వాట్ 555 టైమర్. అర్థమైందమ్మా ఇది? గౌతమ్ ఏమన్నాను, 555 టైమర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు?
అస్టేబుల్, మోనోస్టేబుల్ అండ్ Stable, వేరియస్ monostable. ట్రిగ్గర్ ఇలా చాలా చేయొచ్చు. ఓకేనా, వేరియస్ అప్లికేషన్స్. Yes, నేను ఇక్కడ sir. రెండే మాట్లాడతాను, మోనోస్టేబుల్ అండ్ స్టేబుల్ మాట్లాడతాను ఇక్కడ. యు సీ హియర్, అంటే ఈ ఐసి లోపల అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఐసి, ద సర్క్యూట్ కాన్ఫిగరేషన్, సర్క్యూట్ ఐఎమ్ సేయింగ్. వీరబాబు, సార్ ఈ ఐసి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయా? కనపడవు సార్, చిన్నగా ఉంటుంది కదా సార్. దాని లోపల సర్క్యూట్ డయాగ్రామ్ ఇది అంతే, ఇంటర్నల్ కాన్ఫిగరేషన్. ఓకేనా వీరబాబు? ఎస్ సార్. పిన్స్ ఇవి ఏమేమి పిన్స్ కనిపించాయి చెప్పు. థ్రెషోల్డ్, ట్రిగ్గర్, discharge, this. Okay, these are all two comparators. వీరబాబు, కంపరేటర్ 1, వీరబాబు కంపరేటర్ 2. ఏం నోటీస్ చేసావు చెప్పు వీరబాబు ఇక్కడ? కంపరేటర్ అంటే అంటే దాని కంపరేటర్ 2 అయితే VCC/3 సార్, అది ట్రిగర్. గౌతమి, ఏం అబ్జర్వ్ చేశారు? కంపరేటర్ అన్నాను. అంటే 1 థ్రెషోల్డ్. గౌతమి Sir. ఆలోచించు. కంపరేటర్ ఆప్ యాంప్ ఇన్ ఓపెన్ లూప్. గౌతమి, ఆప్ యాంప్ ఇన్ వాట్? Open loop, sir. ఓపెన్ లూప్ ఎలా పనిచేస్తుంది ఆప్ యాంప్? Comparator గా వర్క్ చేస్తుంది సార్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ understand op amp in comparator acts as what? Open loop. This is the internal configuration of what, Gautami? Which circuit? 555 timer, sir. 555 timer. ఇది నాకు రేపు చెప్పాలి. ఇది ఎన్ని పిన్ ఐసీ రేపు చెప్పాలి నాకు. హౌ మెనీ పిన్ ఐసీ? ఓకేనా గౌతమి? Yes, sir. చూడండి, ప్లస్ విసిసి, దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్గా ఇచ్చే మనం ఈ లోపల ఈ దిస్ ఇస్ వాట్ 555 టైమర్ ఐసీ. internal configuration.
What did you notice apart from this, Gautam? This. This is having an internal flip-flop also, antena? Yes, sir. Okay. So this is the internal configuration. సో ఇంకోటి చూడండి, ఈ పార్ట్ని ఏమంటారంటే ఈ వాల్యూని విటిహెచ్ అంటారు. విటిహెచ్, ఇది విటిఎల్. ఎస్ గౌతమి, వాట్ ఈస్ విటిహెచ్? శాంతి మీరు చెప్పండి. శాంతి, విటిహెచ్ ఎంత శాంతి? శాంతి, వాట్ ఈస్ విటిహెచ్? శాంతి ఉన్నారా? శాంతి, ఆర్ యు దేర్? Yes, sir. విటిహెచ్ చెప్తారా శాంతి? విటిహెచ్ చెప్తారా శాంతి? గౌతమి, విటిహెచ్. వాల్యూ 2/3 VCC. ప్రవీణ్, VCC. విటిఎల్ ప్రవీణ్. 1/3 VCC. ప్రవీణ్ లేడా? విటిహెచ్ ఎంతమ్మా? Sir, 2 VCC by 3, sir. 2 VCC by 3. దేంట్లో చూసావు? సార్ అంటే 3 hours కామన్ కదా సార్. కామన్ అయితే అంటే విటిఎల్ ఎంత? VCC by 3, sir. విటిహెచ్ 2 VCC by 3 వస్తుంది. 2/3 VCC కదా, అంతేనా కదా? ఎస్ సార్. ఎస్. సో విటిహెచ్ ఎంత అంటే 2/3 VCC. విటిఎల్ ఎంతమ్మా? 1/3 VCC. ఓకే, ఇది మీకు తెలిసిందే కదా. లైక్ వాట్ ఈస్ ఇట్? ఈ 100 ఓమ్ ఎందుకు వచ్చింది చెప్తారా ఎవరైనా? వీరబాబు, ఈ సర్క్యూట్లో, ఈ 555 సర్క్యూట్లో 2 కంపారేటర్ పెట్టారు, చూద్దాం అది. ఈ 100 ఓమ్ ఎందుకు పెట్టారు అర్థమైందా? రీజన్ ఏముంటుంది వీరబాబు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ కీపింగ్ 100 ఓమ్ ఇన్ సిరీస్ విత్ ద బేస్ ఆఫ్ దిస్ Q1 ట్రాన్సిస్టర్? మా వీరబాబు ఏం చెప్పదలుచుకున్నాడంటే, సార్, if this Q bar is on, suppose 5 volt, when this is not there, 100 ohm is not there, then VBE is equal to 5 volt, then this VBE 5 volt is ఏమవుతుందమ్మా? Tremendous current flows and this Q1 will be gone. అంతేనా కదా? In order to limit the current in what? Q1, we have kept a resistor in series with what? 100 ohm. రాకేష్, అర్థమైందా ఇది? ఎస్ సార్. రాకేష్, ఇది లేకపోతే ఏమవుతుంది? క్యూ బార్ 1 అయితే, ఇది 0 అయితే రాకేష్ ఇది 1 అవుతుంది. 1 అంటే ఎంత? 5 వోల్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లాజిక్ హై. అప్పుడు ఏమవుతుంది రాకేష్? ఎంటైర్ 5 వోల్ట్ విల్ బి అక్రాస్ వాట్? బేస్ ఎమిటర్. ఇఫ్ 100 ohm is not there. Yes. Is it true? Yes, sir. So now what I am doing, the next topic here is implementing so next is what?
implementing a monostable multivibrator using the 555 IC. ఇది కమర్షియల్లీ అవైలబుల్ అమ్మా ఇది. సో ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ మీన్స్ ఈజ్ హ్యావింగ్ వాట్ వన్ స్టేబుల్ స్టేట్. సో ఈ సర్క్యూట్ ఎలా రాస్తాం చూడండి మోనోస్టేబుల్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఏవైతే ఉందో ఇక్కడ థ్రెషోల్డ్ ఇక్కడ అని చెప్పాను థ్రెషోల్డ్, హియర్ ఐఎమ్ కనెక్టింగ్ వాట్ a cap C. సార్ ప్రీవియస్ గా అంటే థ్రెషోల్డ్ అనేది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశారు కదా సార్. థ్రెషోల్డ్ అనేది అంటే ముందు సర్క్యూట్ లో సారీ చూసుకోలేదు. ఈ సర్క్యూట్ ఎక్కడ చేసిన VTH. హలో సార్ నెగిటివ్ యా ఇక్కడ కూడా నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. అక్కడ వైర్ జంప్ అయ్యింది కదా సార్. Is this okay? Yes sir. Same. So this is VTH and this is what VTL.
ఈ డిశ్చార్జ్ ఏవైతే ఉందో ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ఎట్ వాట్, ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామా డిశ్చార్జ్? విసి. దిస్ ఈజ్ నథింగ్ బట్ విసి, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. నా టార్గెట్ ఏందమ్మా? దీని నుంచి నాకు ఏం కావాలి చెప్తారా? వాట్ ఈస్ మై టార్గెట్? ఐ వాంట్ టు జనరేట్ వాట్? మోనోస్టేబుల్ మల్టీవర్క్. Okay. First of all, this is V trigger. ఈ V trigger ఎలా ఉందో చూడండి ఒకసారి. Some high value. This is going down low for certain time. That is again up. ఇది ఎంత ఉంటుందంటే V this is what we basically maintain, VTL greater than what, Puneet? వీరబాబు, ఈ ట్రిగ్గర్ కంటే VTL కంటే ట్రిగ్గర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. VTL కంటే వాట్ ఇస్ ఇట్? హలో సార్, VTL కంటే ట్రిగ్గర్ హై వాల్యూ ఉంటుంది చూసావా? అది ఆఫ్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఆన్ ఇక్కడ అయింది, అంతేనా కదా? అంటే VTL కంటే ఎక్కువ ఉంటే ఆన్ అంతేనా అంటే కదా? చేంజ్ ఆఫ్ స్టేట్. అంతేనా కదా? ఇది ఇక్కడ ఏంది ట్రిగ్గర్ ఆఫ్, ఇక్కడ ఏంది ట్రిగ్గర్ ఆన్. సారీ, ఇక్కడ ఆన్, ట్రిగ్గర్ డౌన్ అయినప్పుడు ఆన్. ఇజ్ ఇట్ ఓకే? హలో రాకేష్, సార్ ఏం చెప్పాను నేను? డౌన్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఆన్ ఉన్నారు సార్. ట్రిగ్గర్ ఆన్, మళ్ళీ ఏదైనా ట్రిగ్గర్ ఏంది ఆఫ్ అయిపోయింది. ట్రిగ్గర్ ఆన్ అయితే మనకు ఏం కావాలి? ఒక పల్స్ కావాలి రాకేష్, అంతేనా? నేను ఇక్కడ విసి ఆఫ్ టీ డ్రా చేస్తాను రాకేష్. ఈ 3 డయాగ్రామ్స్ నేను డ్రా చేయబోతున్నాను ఇప్పుడు. వన్ వి ట్రిగ్గర్ ఆల్రెడీ డ్రా చేశాను. రాకేష్ ఎంత తీసుకున్నాను చెప్పు? ఆఫ్లో ఎంత ఉంటుంది ట్రిగ్గర్? గ్రేటర్ దాన్ వాట్? విటిఎల్. గ్రేటర్ దాన్ విటిఎల్ అన్నప్పుడు అంటే ట్రిగ్గర్ ఇప్పుడు విటిఎల్ ఎంత ఉంటుంది రాకేష్ ఇక్కడ? హౌ మచ్ ఇస్ విటిఎల్? విటిహెచ్ ఎంత? 2/3 విసిసి. విటిఎల్ ఎంతమ్మా? 1/3 విసిసి. ఆలోచించు, కంపారేటర్ 2 యొక్క అవుట్పుట్ ఇనిషియల్లీ ఏమవుతుంది? -V sat. ఒకటి గుర్తుపెట్టుకోండి, initially it has been assumed Q equal to 0 అంటే ఏంది? రీసెట్ స్టేట్ is the stable state. దీని అర్థం ఏంది చెప్తారా? ఇనిషియల్లీ ఇట్ హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ Q ఈక్వల్ టు 0. అదేంది? రీసెట్ స్టేట్ ఈజ్ ద స్టేబుల్ స్టేట్. అంటే పునీత్ దాని అర్థం రాకేష్, దాని అర్థం ఏంది? అప్పుడు అంటే మన స్టేబుల్ స్టేట్ 0 సార్. ట్రిగ్గర్ రాకముందు ఎంత? ఇది స్టేబుల్ స్టేట్ 0 వోల్ట్. అంటున్నారా ఇది? రాకేష్ ఏంది ఇది? వాట్ ఇస్ ఇట్? స్టేబుల్ స్టేట్. అదేం ఏందది? రీసెట్. ఫైన్. రాకేష్ ఒకటి చెప్పు, క్యూ 0 అయితే క్యూ ఏమవుతుంది రాకేష్? 0 అయితే క్యూ బార్ ఏమవుతుంది? 1. క్యూ బార్ 1 అయితే అంటే ఇది 5 వోల్ట్ అలా. సో Q1 ఏమవుతుంది? Q1 ఆన్ అయితే కెపాసిటర్ ఏమవుతుంది? డిశ్చార్జ్.
ఇది స్టేబుల్ స్టేట్. దిస్ ఇంప్లైస్ Q bar equal to 1. This implies what? Transistor Q1 is what? ఏమవుతుందమ్మా? Is on. This implies ఏమవుతుంది చెప్తావా? Capacitor C is discharged. ఎలా రాకేష్? చూడు ఒకసారి. ఇది VCC ఉంది రాకేష్. అంతేనా రాకేష్? ఏంటి రాకేష్, మనకు ఆన్ అయితే ఎంత అవుతుంది రాకేష్? ట్రాన్సిస్టర్ షార్ట్ అనుకుంటున్నాను నేను. ట్రాన్సిస్టర్ Q1 ఈజ్ ఆన్. ఐడియల్లీ ఏమవుతున్నట్టు? ఐడియల్లీ ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ అయితే ఏంది? ఐడియల్లీ షార్ట్ సర్క్యూటే కదా. ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అయింది అనుకోండి, మనం చూసాం కదరా ఇది ఆన్ ఆఫ్ స్విచెస్లో చూసామా? CMOSలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్ది? ట్రాన్సిస్టర్ స్విచ్చే కదా. ఆన్ అయితే ఏంది? Q1 ఆన్. దిస్ ఈజ్ ఆన్ స్విచ్ ఉంటాను రాకేష్ ఇది. ఓకేనా? ఆన్ స్విచ్ అయితే రాకేష్ ఏమవుతుంది? షార్ట్. ఐడియల్లీ బట్ కొద్దిగా డ్రాప్ ఉంటుందా లేదా? ఇప్పుడు చెప్పు, ఇక్కడ VCC నుంచి వచ్చే వోల్టేజ్ మొత్తం ఏమవుతుంది? ఇక్కడ VCC నుంచి ఇట్లా వచ్చే వోల్టేజ్ మొత్తం, అదే కరెంట్ మొత్తం ఏమవుతుంది? కరెంట్ త్రూ R ఇలా వచ్చి మొత్తం దేంట్లో వెళ్ళిపోతుంది రాకేష్? Q. Cలో ఉండేది కూడా ఏమవుతుంది? వామిట్ అవుతుంది. దేంట్లోకి? అప్పుడు VC వాల్యూ ఎంత? ఎప్పుడు రాకేష్ ఇది? ఇనిషియల్లీ. ఇనిషియల్ అంటే ఎప్పుడు? ఎట్ t ఈక్వల్ టు 0. ఇది ఇనిషియల్ కండిషన్స్ రాకేష్. ఇది అంటే VC ఆఫ్ t ఎంతమ్మా? ఇనిషియల్లీ 0. ఎప్పుడు రాకేష్ ఇది? వెన్ వోల్టేజ్ ఈస్ not triggered. when trigger is not applied. Yes, sir. అంతేనా కదా రాకేష్ ఇది? ఓకే. Yes, sir. ఇనిషియల్ కండిషన్స్ ఏమైనా ఏం చెప్తున్నామమ్మా? మేము ఏమంటున్నాము చెప్పండి? వాల్యూ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ వాట్? VTL. ఓకే. ఇనిషియల్ Q కూడా ఏమన్నాను నేను రాకేష్ చెప్తావా? ఇనిషియల్లీ ఇట్ హస్ బీన్ అజ్యూమ్డ్ Q is equal to 0 అన్నాను. ఈ సెట్ అంతేనా? Yes, yes, sir. ఇనిషియల్లీ ఇంకోటి అబ్జర్వ్ చేయ రాకేష్, ఇక్కడ కంపరేటర్ 2 అవుట్పుట్ ఏమవుతుంది రాకేష్? -V సార్. కంపరేటర్ 2 అవుట్పుట్ ఏమవుతుంది రాకేష్ ఇక్కడ? ట్రిగర్ గ్రేటర్ దాన్ VTL కదా సార్. అంటే ఏది ఎక్కువ? సో ఇట్ ఈస్ వాట్? -V సార్. అంతేనా కదా. అంటే ఆ -V సెట్ 0 పెట్టుకున్నాడు అనుకో, లోయెస్ట్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 0. హై పెట్టాడు అనుకో, అప్పుడు ఎంత వస్తుంది? ఇది VSAT అర్థమైందా ఇది చెప్పింది? 5. హలో, అర్థమైందా ఇది చెప్పింది? Yes, sir. కంపరేటర్ అవుట్పుట్ ఏమవుతుంది ఇక్కడ? ట్రిగ్గర్ ఇన్పుట్ ఇలా ఉంటే నేను హై లో ఇలా మాట్లాడతాను. ఇనిషియల్లీ కంపరేటర్ అవుట్పుట్ 2. ఇది కంప్ 2 అంటే కంపరేటర్. ఇది 2 అవుట్పుట్ ఎంతమ్మా? అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 2 ఎంత? అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? లో అంటాను. సిన్స్ చెప్తారా? VN ఈజ్ గ్రేటర్ దాన్ Greater than VP. VP.
విఎన్ ఎంత ట్రిగ్గర్ వాల్యూ Yes, sir. అంతేనా Above VTL. విఎన్ ఏందమ్మా ట్రిగ్గర్ వాల్యూ విపి వాల్యూ ఎంతమ్మా VTL. VTL, that is nothing but VCC by 3. Is it okay? Yes, sir. సో ఇనిషియల్లీ ఇది లో ఉన్నప్పుడు ఎస్కి ఏం ఇన్పుట్ ఇస్తున్నాము 0. Sir. Low state. లో ఈ ట్రిగ్గర్ ఈ మొత్తం ట్రిపుల్ ఫైవ్ టైమర్కి ఎక్స్టర్నల్గా ఒక పిన్ ఉంటుంది, రీసెట్ పిన్ ఉంటుంది, ఫ్లిప్ ఫ్లాప్కి ఉన్నట్టు అసింక్రోనస్. అది ప్రెస్ చేసామనుకోండి అవుట్పుట్ ఏమైపోతుందమ్మా ఇనిషియల్లీ 0. 0. యా, దట్స్ ఇట్. Therefore, S is equal to what? Low. లాజిక్ లెవెల్స్తో మాట్లాడుతున్నాను ఇనిషియల్లీ. గౌతమ్ అర్థమైందా ఇది? ఎస్ సార్. అన్ని ఇనిషియల్ వాల్యూస్ మాట్లాడుకున్నాను. ఓకే, వెన్ ట్రిగ్గర్ ఈజ్ అప్లైడ్ వాట్ హ్యాపెన్స్? కంపరేటర్ 1 రైట్. ఒకసారి ఆలోచించు కంపరేటర్ 1 గురించి. ఇది 2/3 అది కూడా మైనస్ రీసెట్ కదా సార్, అది కూడా లో అవుతుంది అంతే. అవుట్పుట్ ఆఫ్ వాట్? కంపరేటర్ 2, సారీ, అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1. దిస్ ఇస్ ఆల్సో లో. ఎందుకు? DC ఇనిషియల్ 0 కదా సార్. సిన్స్ చెప్తారా? ఇనిషియల్ కెపాసిటర్ వోల్టేజ్ 0. విఎన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ విపి. విపి ఎంత? విసి ఆఫ్ 0 ఎంత ఉందమ్మా? 0 వోల్ట్. విఎన్ ఎంత ఉందమ్మా? విటిహెచ్. ఈ వాల్యూ ఎంతమ్మా? ఫిక్స్డ్. ఎంత ఇది? 2/3 VCC. ఇది therefore R is equal to low. అంటే 0 అప్లై చేసినట్టే కదా ఇనిషియల్లీ. ఇది కండిషన్స్. సో బాటమ్ లైన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇనిషియల్ థింగ్స్ ఏంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు సర్క్యూట్ ఆపరేషన్ ఎలా జరిగిందని చెప్పి. ఇనిషియల్లీ అవుట్పుట్ ఆఫ్ 555 టైమర్ ఏందమ్మా? అది ఈస్ 0 బ్రాకెట్లో. ఇది స్టేబుల్ స్టేట్ అంతేనా? అజ్యూమ్ చేసుకుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏందమ్మా? 1 is what? Low. అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 2 ఏంది? ఇది కూడా ఏందమ్మా? లో. S is equal to low and R is equal to low. అంతేనా కదా? స్టేబుల్ స్టేట్ పక్కన ఏం రాస్తాం? రీసెట్ స్టేట్. ఇది మేము అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ S0 R0. ఓకే, Q కూడా 0 ఉంది. ఇప్పుడు చెప్పండి మన అప్లై చేశాను. వాట్ హ్యాపెన్స్ వెన్ ట్రిగ్గర్ ఈజ్ అప్లైడ్? చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ట్రిగ్గర్ అప్లై చేస్తే? ఫస్ట్ నోట్ మీరు, when trigger is applied, wait, when trigger is applied, your
కంపరేటర్ ఆప్ యాంప్ 2 ఉంది కదా, దాని యొక్క విఎన్ గాన్ బిలో వాట్ విటిఎల్, అంతేనా? విపి, అంతేనా కదమ్మా గౌతమి? Yes, అబ్జర్వ్ పాయింట్ గౌతమి, ఈ ఆప్ యాంప్ ఏందో టెర్మినల్ కి గౌతమి విటిఎల్ చేస్తున్నారు, వీటి అంతా విసిసి ట్రిగ్గర్ ఎప్పుడైతే ఇట్ హ్యాస్ గాన్ బిలో విటిఎల్, ఇది అప్పుడు ఏమవుతుంది? బిపి గ్రేటర్ దాన్ వాట్ విఎన్, అంతే గౌతమి? Yes, sir. When trigger is applied, what happens? When trigger is applied, what happens? Comparator 2 దగ్గర VP ఎంత అవుతుందమ్మా? Can someone tell me? VP is greater than VN. VP 1/3 VCC and VN ఏంది? V trigger which is less than what? 1/3 VCC, అంతేనమ్మా? ఇది గౌతమి అంతేనా? ట్రిగ్గర్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది? దిస్ ఇంప్లైస్ VPV is greater than VN. So what happens? Output of comparator 2 ఏమైంది గౌతమి ఇక్కడ? చెప్తారా గౌతమి ఏమవుతుంది? High, sir. హై. ఇది హై అయితే ఏమవుతుంది? హై ఎక్కడ టచ్ అయింది? ఇది హై ఎస్ సార్. ఎస్. ఇక్కడ ఎస్ ఏమైంది గౌతమి? ఇక్కడ 1 అయింది, అంతేనా? Yes, sir. ఎస్ 1 అయితే ఏమవుతుందమ్మా? ఇనిషియల్లీ S0 R0 ఉంది, హై అయింది. సో దిస్ ఇంప్లైస్ S is equal to high and R is equal to low. Now S is equal to high, R equal to low. This implies ఏమవుతుంది గౌతమి? Q will be what? అంతేనా గౌతమి? రాకేష్ అంతేనా? Yes, sir. Q bar low అయితే రాకేష్? Q1 off, sir. When Q bar is low ఏమవుతుంది? This implies Q1 transistor, Q1 transistor Q1 acts as ఆఫ్ స్విచ్. off switch. ట్రాన్సిస్టర్ Q1 ఆఫ్ అయిందంటే అర్థమైంది? కెపాసిటర్ ఏమవుతుంది? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వచ్చే కరెంట్ మొత్తం దేంట్లో వెళ్ళిపోయేది? దీంట్లో వెళ్ళిపోయేది. ఇలా నో కరెంట్ ఫ్లోస్ ఇన్ క్యాప్. నో ఇప్పుడు ఏమవుతుందమ్మా చెప్తారా? VC equal to VCC అయింది సార్. No, the capacitor starts charging via what? R. R from VCC. When Q1 is off, this implies capacitor C starts charging. ఇలా VCC R C ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి Q1 ఆఫ్. దిస్ ఇంప్లైస్ VC ఏమవుతుందమ్మా? ఛార్జింగ్ ఎలా అవుతుంది? ఎక్స్పోనెన్షియలే కదా ఇది. Is it true? Yes, sir. సో VC starts charging అంటే VC ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అప్లై చేయగానే VC ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవుతుంది. టైం కాన్స్టెంట్ ఏంది?
ఆర్సి ఆర్సి. స్టడీ స్టేట్ వాల్యూ ఎంత? విసిసి ప్లస్ విసిసి ఆర్సి. ఓకేనా? ఇది అర్థమైందా ఇది అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. సో వీసీ స్టార్ట్స్ ఛార్జింగ్ అంటే వీసీ ఇంక్రీజెస్. వీసీ ఇంక్రీజ్ అయిందంటే కంపారేటర్ 1 యొక్క విపి ఏమైంది? అలాగే ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో ఏ వాల్యూ? 2/3 విటిహెచ్. గౌతమి అర్థమవుతుందా గౌతమి? ఎస్ సార్. అప్పుడు ఏమవుతుంది గౌతమి? జస్ట్ ఇది క్రాస్ అయితే విపి గ్రేటర్ దెన్ విఎన్, రీసెట్ ఏమవుతుంది గౌతమి? ఐసి 1 అవుతాయి 1 సార్. ఇక్కడ ఒక మాట, ట్రిగ్గర్ ఇలా ఆఫ్ అయ్యి మళ్ళీ వెనకాల ఏమొచ్చేస్తుంది ట్రిగ్గర్? యాక్చువల్ స్టేట్ ట్రాన్సిస్టర్ ఇస్ ఆఫ్, యాక్సెస్ ఆఫ్. ఇంకో పాట చూడండి ఇక్కడ. హియర్ చెప్తారు ఇక్కడ. వాట్ ఇస్ ఇట్? ట్రిగ్గర్ వాట్? ఏం చెప్తామా? ఆ ఇన్సిడెంట్ దగ్గర ఇలా జరిగింది. ట్రిగ్గర్ goes back to its normal position. ట్రిగ్గర్ వోల్టేజ్ అని పెడతాను నేను. ట్రిగ్గర్ వోల్టేజ్ goes back to normal, to its normal, to its original value, to its previous value, ఇనీషియల్ వాల్యూ. ఆ ఇనీషియల్ వాల్యూ ఎంత ఉందమ్మా? విచ్ ఈస్ గ్రేటర్ దాన్ వాట్? విచ్ ఈస్ గ్రేటర్ దాన్ VTL. సో దిస్ ఇంప్లైస్ VP ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది VP ఏమైంది? గ్రేటర్ దాన్ VN అయిపోయింది. ఎందుకు? ట్రిగ్గర్ VN దగ్గర అప్లై చేసాం. ఎక్కడ అప్లై చేసామా ట్రిగ్గర్? VN. ఇది V ట్రిగ్గర్ విచ్ ఈస్ లెస్ దాన్ VTL. VP ఏందమ్మా? VTL, దట్ ఈస్ వాట్? 2/3 VCC. సారీ, ట్రిగ్గర్ ఇలా వచ్చి వెళ్ళిపోయింది. ఇలా జస్ట్ ప్రెస్ చేసాము, నెగిటివ్ అయిపోయింది. ఏంది? చేంజ్ ఆఫ్ స్టేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. నేను జస్ట్ ఇలా చూపించాను ఇది. సార్ ట్రిగ్గర్ కి కంపరేటర్ 1 కి కనెక్షన్ ఏం లేదు కదా సార్? ట్రిగ్గర్ కి కంపరేటర్ 1 కా? ట్రిగ్గర్ ఏం చేసింది? చేంజ్ ఆఫ్ స్టేట్ ఇది ఆఫ్ చేస్తేనే కదా కెపాసిటర్ ఛార్జ్ అయ్యి దీని వోల్టేజ్, ఇనిషియల్లీ దీని వోల్టేజ్ ఎంత? కంపరేటర్ 1 దగ్గర వోల్టేజ్ ఎంత? అది ఓకే సార్. ఇప్పుడు మీరు రాసింది ఏంటి సార్? అది ఎందుకు రాశారు? ఏది రాశాను? నేను ఏమంటున్నానంటే అంత ఇనిషియల్ వాల్యూస్ ఎంత? SR 0 0 ఫస్ట్ లో సార్. ఎస్. ఓకేనా? అంతేనా? Yes, ఇప్పుడు sir. ఏమైంది చూడు. నేను ట్రిగ్గర్ ఇచ్చిన వెంటనే ఎస్ ఏమైంది? హై అయింది. హై అయితే ఏమైంది? క్యూ బార్ ఏమవుతుంది? క్యూబ్ 1 సార్. క్యూ బార్ 1 0 అయింది. ఇది ఆఫ్ అయిపోయింది Q1. ఎస్ సార్. Q1 ఆఫ్ అయితే కెపాసిటర్ ఏమవుతుంది? ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. కెపాసిటర్ ఛార్జ్ అయితే VP ఆఫ్ కంపరేటర్ 1 ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే VP ఆఫ్ కంపరేటర్ 1 క్రాసెస్ 2/3 VCC, ఇదేమైపోతుంది? 1 SR లో ఉంటుందా? ఎస్ఆర్ లో అంటే ఇన్వాలిడ్ కదా సార్? అంతేనా కదా? సో నేను ఏం చేస్తానంటే ఈ 1 ని మళ్ళీ 0 తీసుకెళ్ళిపోతాను. ఓకే సార్. అప్పుడు అంటే ఈ ట్రిగ్గర్ అయిపోయింది, ఏం చేసింది? మళ్ళీ 0 చేసింది. 0 ఉంటే ఏమవుతుంది? స్టిల్ ఇట్ ఈస్ ఇన్ వాట్? సేమ్ స్టేట్. 0 0 కదా సార్? 1 0 కదా సార్? ఇనిషియల్లీ అంటున్నాను. 0 0 మళ్ళీ చేస్తే సేమ్ స్టేట్ అనే ఉంటుంది కదా. ఇది ఛార్జ్ అయిన వెంటనే అంటున్నానమ్మా నేను.
ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను చూడు. ఎస్ హై ఆర్లో ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఏమైంది ఇక్కడ క్యూ హై క్యూ లో, అంతేనా కదా? హలో. ఎస్ సార్. సో ట్రిగ్గర్ గోస్ బ్యాక్ టు ఇట్స్ ఇనిషియల్ వాల్యూ అన్నాను, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ విటిఎన్. అంటే విపి గ్రేటర్ దాన్ విఎన్ అయితే దిస్ సింప్లెస్ ఏమవుతుంది, అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1 ఏమైంది? హయ్యా లోవా? హయ్యే కదా. దిస్ సింప్లెస్ ఆర్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? సార్ అక్కడ విటిహెచ్ కదా సార్ మనం వాడాల్సింది, విటిఎల్ వాడే. ఆటోమేటిక్ పైకి మూవ్ చేయాల్సి వస్తుంది. అదల్స్ ఐ హావ్ టు రైట్ ఇట్ అగైన్ హియర్. చూడు ఒకసారి ఇక్కడ బాబు ఒకసారి. సార్ అక్కడ కంపరేటర్ 1 వెయిట్ 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 వెయిట్, అది నువ్వు పక్కన పెట్టే ఇవన్నీ. ఇప్పుడు చూడు ఒక సెకండ్, ఇనీషియల్గా మాట్లాడతాను నేను. దిస్ ఈజ్ వాట్ 2/3 VCC, 1/3 VCC. ఓకే, ఇనీషియల్ ఏమంటున్నాను, ఇది ట్రిగ్గర్ ఏంది వీరబాబు? గ్రేటర్ దాన్ విటిఎల్. విటిఎల్ అలా ఉన్నప్పుడు ఇదేంది వీరబాబు? ఇది అంటే 0 0 సార్. లో 0 0 వేసుకుంటే లో కాకుండా 0 డిజిటల్లో మాట్లాడతాం. ఇది వీరబాబు కెపాసిటర్ కూడా 0 వోల్ట్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 0. సో మేము బయట ఎక్స్టర్నల్గా ఆ రీసెట్ని ప్లగ్ చేసి మేము ఇనిషియల్గా ఏం పెట్టాము, క్యూని ఏం పెట్టేసాము, 0 పెట్టాము. 0 పెట్టేసి ఇది రాశాను కదా నేను, క్యూ ఇనిషియల్లీ 0 అని చెప్పి అవుట్పుట్. ఓకే చలో, ఇప్పుడు ట్రిగ్గర్ ఇచ్చాను వీరబాబు. ట్రిగ్గర్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ గాన్ బిలో విటిఎల్. విటిఎల్ కంటే ఇట్ హ్యాస్ గాన్ బిలో విటిఎల్, అంటే విఎన్ నౌ ఈజ్ లెస్ దాన్ విపి అయిపోయింది. అప్పుడు కంపరేటర్ 2 ఏమవుతుంది, అవుట్పుట్ 1 అయింది. ఇది 1 అయిన వెంటనే ట్రిగ్గర్ చూడు, S1 R0, క్యూ ఏమవుతుంది, ఇనిషియల్ 0 అయింది 1 అయింది. అప్పుడు ఇదేమవుతుంది, క్యూ బార్ ఏమైపోతుంది 0 అయితే ఇది కట్ చేయి, అంటే కెపాసిటర్లో ఏం ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ ఛార్జ్ అవుతా ఉంది, అంతేనా కదా? సో ఈ ఛార్జ్ అయ్యే లోపలే నేను ఏం చేస్తానంటే, ఇది 2/3 VCC అవ్వకముందే ఈ ట్రిగ్గర్ని పైకి తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రిగ్గర్ని మళ్ళీ పైకి తీసుకుంటే ఏమైపోతుంది, లైక్ విఎన్ ఈజ్ నో గ్రేటర్ దాన్ వాట్ విపి. అగైన్ ఇది ఏమైపోయింది వీరబాబు, 0 అయిపోయింది. 0 కండిషన్ ఉంటే ఏమవుతుంది వీరబాబు, రిమైన్ ఇన్ ద సేమ్, అంటే 1 లోనే ఉంటుంది ఇది, అంతేనా కదా? బట్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, విసి ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్లీ ఛార్జ్ అవుతా పోయింది, అంతేనా కదా? స్టడీ స్టేట్ వాల్యూ ఎంత, విసిసి. బట్ when VC reaches, that is VP of comparator 1 reaches what, VN ఎంత మాది 2/3 VTH, 2/3 VCC ఎప్పుడైతే రీచ్ అయిందో ఇక్కడ VP క్రాస్ అయింది VN కంటే, అంతేనా కదా? సో అప్పుడు ఇది ఏమైంది, 1 అయింది, VP గ్రేటర్ దాన్. ఇది 1 అయితే S0 R1 ఇదేమైంది 0, ఇదేమవుతుంది 1. ఇది 1 అయితే ఇది ఆన్ అవుతుంది, మళ్ళీ కెపాసిటర్ ఇన్స్టెంట్ గా డిశ్చార్జ్ అయిపోతుంది, అంతేనా కదా? విఓట్ ఏమైంది నీకు ఇక్కడ, విసి ఛార్జ్ అవుతా ఉంటే విఓట్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది ప్లస్ విసిసి, అంతేనా కదా? ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర క్యాపిటల్ టీ దగ్గర ఏమవుతుంది, 0 సడన్లీ డిశ్చార్జ్ అయిపోతుంది. అర్థమైంది దగ్గర బాబు చెప్పింది? ఇది అర్థమైంది సార్. అంటే చాలా జరిగింది సార్, కాకపోతే చాలా జరిగింది, బాగా చెప్పావు, చాలా జరిగింది, అంతేనా కదా? ఇస్ ఇట్ ట్రూ, అంతేనా కదమ్మా? సార్ ఇవన్నీ ఇనిషియల్, ఏవి 0 1 0 1 0 1 ఇవన్నీ ఇనిషియల్, అంతేనా కదా? అదే నేను 1 by 1 రాస్తా పోయాను చూడు, ఇక్కడ ఇనిషియల్ లాస్ట్లో రెడ్డింగ్లో రాశాను. ఇక్కడ ఇనిషియల్ ఏంది, S0 R0, అవుట్పుట్ ఎంత, Q 0 అంటే అజ్యూమ్ చేసుకున్నాం, అజ్యూమ్ ఇది. సో క్యూ బార్ ఏమవుతుంది ఇక్కడ 1.
ఆబ్వియస్ ఇది, అంతేనా కదా? Yes, sir. సో వాట్ హ్యాపన్స్ వెన్ ట్రిగ్గర్ ఈజ్ అప్లైడ్, ఇది మొత్తం రాశాను నేను. అవుట్పుట్ ఆఫ్ కంపారిటర్ 2 హై అవుతుంది. నౌ ఎస్ ఈజ్ హై ఆర్ లో. దిస్ ఇంప్లైస్ వాట్, ఇక్కడ ఏమవుతుందమ్మా, క్యూ ఈజ్ ఈక్వల్ టు హై, క్యూ బార్ ఈక్వల్ టు లో. వెన్ క్యూ బార్ ఈక్వల్ టు లో, ట్రాన్సిస్టర్ Q1 యాక్ట్స్ యాజ్ ఆఫ్ స్విచ్. ఇమీడియట్లీ ఇక్కడ ఏం చేస్తాం, ఇమీడియట్లీ immediately trigger voltage goes back to its initial value which is greater than VTL. అప్పుడు ఏమవుతుందమ్మా, VP greater than VN. సో నీకు చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ, అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1 ఈజ్ వాట్, ఏమైందమ్మా ఇది, అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 1 సార్ High కంపారేటివ్ or low? 1 అంటే మీరు VTH రాయాలి కదా సార్, అంటే మీరు VTL వాడారని చెప్పాను సార్. ఇక్కడనా, ఓకే ఓకే రైట్. వాట్ ఈ VT, ఇది ట్రిగ్గర్ది VTLఏ కదా, ట్రిగర్ ఇది కంపరేటర్ 2 మా, ఇది కంపారేటివ్ what is it, circuit is away above comparator to VT, ఇది కదా VTN, VN 1/3 VCC, ఇది above VN greater than VP. నేను ఇలా అనుకున్నాను, సరే. What is it, VN greater than what, sorry, VP less than VN. VN వాల్యూ ఏంది, V ట్రిగ్గర్ VP వాల్యూ ఎంతమ్మా, 1/3 VCC. అంతేనా వీరబాబు? సో అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ 2 ఏమవుతుంది ఇప్పుడు చెప్పు, VN ఎక్కువ ఉంటే ఇది ఏమవుతుంది వీరబాబు, ఇది లో. లో ఉంటే R ఏమవుతుంది, R 0 అంటే అది Now- 5. now S is equal to 0 and this implies Q equal to what, 1, అంతేనా? బ్రాకెట్ లో it remains in the same value, it remains in 0కి వచ్చేస్తుంది. same previous state. లేదు రాని, అది చెప్పట్లేదు, నేను ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు, ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను. ఏది, ఏది, ట్రిగర్ యాక్చువల్ యా యా ఇక్కడే ఉన్నాను నేను, ఓకేనా? జస్ట్ గో త్రూ దిస్, ఒకసారి చదవండి, ఇది విల్ అండర్స్టాండ్. సీక్వెన్స్లో రాసాను అంతా నేను, ఇది ఇప్పుడు రాస్తాను. ఇది when Q1 is off, this implies what happens, capacitor C charges exponentially, అంతేనమ్మా? సార్ with a time constant, with a charging time constant of, with a charging time constant of RC, tau equal to RC. This implies VC increases, this implies VP increases. VP of what, then the comparator 1, when VP is just greater than what, 2/3 VCC. ఏంది 2/3 VCC?
VTH. VTH, which this implies what? VP greater than VN. This implies ఏమవుతుంది? అవుట్పుట్ ఆఫ్ కంపరేటర్ ఏమవుతుందమ్మా? హై. దిస్ ఇంప్లైస్ రీసెట్ కదా, అది రీసెట్ R. This implies S is equal to 0 and R equal to 1, which implies Q will become what? 0 and Q bar will become what? 1. If Q bar is equal to 1, this implies Q1 transistor is now an on switch. When Q1 is on, అంటే ఐడియల్ అనుకుంటే, ఐడియల్ అంటే అర్థం ఏందమ్మా? R on equal to 0 లాగా. ఓకే, దిస్ ఇంప్లైస్ కెపాసిటర్ C discharges at the same instant. టౌ 0 అయిపోద్ది కదా R 0 అయితే. Yes, sir. చూడండి ఎలా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ 0 కదా. ఆన్ స్విచ్ అయితే ఆన్ ఆర్ ఆన్ 0 అంతేనా కదమ్మా? ఆర్ ఆన్ 0 అయితే టౌ ఎంత అవుతుంది? 0. ఐడియల్ పెట్టుకుంటే అప్పుడు టౌ అయిపోతుంది ఇక్కడ 0. సో దిస్ ఇస్ ద రీజన్ వై. సో దిస్ ఇంప్లైస్ వాట్ ఇస్ ఇట్? Vout equal to, sorry, this implies VC of t at t is equal to capital T is 0. ఇది నేను డిరైవ్ చేయబోతున్నాను ఇప్పుడు. ఒకసారి గమనించండి ఏం డిరైవ్ చేయబోతున్నాను. గౌతమ్, ఇది సీక్వెన్స్ లో రాసుకున్నామా ఇవన్నీ మేము 1 by 1 కదా? ఏం జరుగుతుంది సర్క్యూట్ లో? సో ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ గౌతమ్, ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? క్యాపిటల్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఇనిషియల్ వాల్యూ గౌతమ్. ఇది మునీరా అర్థమైందా? దిస్ ఇస్ ఇనిషియల్ వాల్యూ, ఇది స్టడీ స్టేట్ వాల్యూ, ఇదేంది అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2. టీ ఇది చూడండి ఒకసారి ఇక్కడ రాస్తాను. ఫైండింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ క్యాపిటల్ టీ. ఇది ఎలా చూపిస్తాను ఒకసారి చూడమ్మా. VC of t ఇది. This value is what? Final value or steady state value. T is equal to capital T ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంతమ్మా? మునీరా చెప్తారా? ఇది 2/3 VCC, VC of t at t is equal to capital T is 2/3 VCC. Therefore, finally VC of t equal to VC final plus VC initial minus VC final into e power minus t by charging time constant.
Final value we know. What is it? VCC. Initial value ఎంతమ్మా? 0 సార్. ఇవన్నీ రాస్తున్నాను అక్కడ నేను, ఓకేనా? 0 volt. Final value మళ్ళీ VCC into e power minus t by RC. నేను ఇది ఎక్కడ రాద్దాం అనుకుంటున్నాను? ఇది VC of t. VC of t at t is equal to capital T ఎంత అంటే వాల్యూ 2/3 VCC equal to VCC minus VCC into e power minus capital T by RC. T సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. సో 2/3 VCC equal to, I'll take out VCC as common, e power minus T by RC. So VCC gets cancelled. E power minus T by RC equal to 1 minus 2 by 3, that is 1 by 3. If I rearrange this one, then I'll get 3. So T is equal to RC ln 3. అంతేనా వీరబాబు? ఎస్ సార్. RC ln 3 ఎంతమ్మా? 0.something. ln 3 ఎంత అవుతుందంటే 1.1 అవుతుంది. Yes, sir. So this is the expression for what? T, using this thing. See, ఇక్కడ ఇష్యూ ఏంటంటే, you just go through this, you understand, because of the circuit బాగా పెద్దది ఉంది ఇది. సో while moving up and down, right, you'll get confusion. But if you go through this circuit, right, carefully, ఇది అన్ని ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ రాశాను నేను. ఇది స్టేబుల్ స్టేట్ వీరబాబు, అండ్ దిస్ ఇస్ వాట్ వీరబాబు? Quasi stable state. Quasi stable state. Again, this is what వీరబాబు? Again Stable state. stable state. మళ్ళీ ఇంకోసారి ఇస్తే వీరబాబు ఏమవుతుంది? కెపాసిటీ కలిసి వచ్చింది సార్. మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇంకోసారి ట్రిగ్గర్ మళ్ళీ అంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా సార్ నార్మల్ స్టేట్ కి. వాట్ ఇస్ ఇట్? అంటే విసిసి 0కి వెళ్ళాలి కదా నార్మల్ స్టేట్. అది చూపించలేదు ఇక్కడ, యాక్చువల్గా చూపించాలి కానీ నేను చూపించలేదు ఇంకా. VCC 0, సో ఇది ఎక్స్పోనెన్షియల్ అయ్యి ఇట్ హ్యాస్ టు బి అట్ దట్ ఇన్స్టెంట్ ఇట్ విల్ గో వాట్ వీరబాబు? 0. మళ్ళీ ఇది ట్రిగ్గర్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వీరబాబు ఏమవుతుంది? అంటే మళ్ళీ రిపీట్ సార్ ఇందాక జరిగిన ప్రాసెస్ సేమ్. ఈ ఇన్స్టెంట్ దగ్గర మళ్ళీ అవుట్పుట్ ఏమవుతుంది? హై క్వాసీ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అర్థమైందా వీరబాబు చెప్పింది? సార్. సో దిస్ ఇస్ ద వన్. Sir? ఎస్ చెప్పమ్మా. అంటే సార్ ఎక్స్టర్నల్ ట్రిగర్ అనేది 5R సీక్వెన్స్ ఎక్కువ ఉంటే 1 స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా సార్, అన్స్టేబుల్ స్టేట్. అన్స్టేబుల్ స్టేట్ చూడు, నేనేం చేస్తున్నాను చూడు, ఇది 2/3 VCCకి ఇంకా వెళ్ళలేదు. ఈ లోపల ట్రిగ్గర్ ఏమైపోయింది చూపు. ఒకసారి చూడమ్మా, నువ్వేమంటున్నావు అంటే సార్ ఇది 1 ఇది 0 అయింది, ఓకే? ఈ ట్రిగ్గర్ డౌన్ అయినప్పుడు, డౌన్ అయితేనే కదా ఇది 1 0 అయితే ఇది ఏమైపోయింది? ఇది 1 అవుతుంది, ఇది 0. అలానప్పుడే కదా ఛార్జ్ చేయడం స్టార్ట్ అయింది, అంతేనా ప్రవీణ్? ఎస్ సార్. ప్రవీణ్ ఇది ఇంకా 2/3 VCCకి వెళ్ళలేదు. కెపాసిటర్ వోల్టేజ్ అంటే కెపాసిటర్ వోల్టేజ్ 2/3 VCC వెళ్తేనే కదా VTS తో క్రాస్ అయ్యేది. జస్ట్ గోస్ అప్. ఈలోగా నేను ఏం చేశాను? ట్రిగ్గర్ ఏం చేశాను? మళ్ళీ రీబ్యాక్ చేసి రీబ్యాక్. అది ఎంత? అది గ్రేటర్ దాన్ VTL. ట్రిగ్గర్ ఎంత? ఇప్పుడు VN ఎంత? ఇక్కడ వాల్యూ గ్రేటర్ దాన్ వాట్ ప్రవీణ్? VTL. ఇప్పుడు VTL గ్రేటర్ దాన్ VTL ఉంటే VN ఎక్కువ VP ఎక్కువ? VN ఉన్నప్పుడు ఇది ఏమైపోతుంది? మళ్ళీ 0 ఉంటే మళ్ళీ ఏమైతే కండిషన్ ఉంటుందో అవుట్పుట్ దట్ విల్ రిమైన్ సేమ్. అంతే కదా మనకు కావాల్సింది. అంటే సార్ ఇప్పుడు కాఫీ మెషిన్ ఇలాంటివి జనరల్ గా మనం ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే అంటే ట్రిగ్గర్ అక్కడ ఎక్కువ అంటే మాన్యువల్ గా ఇస్తాం కదా సార్. ఆ ట్రిగ్గర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అది వేరే విషయం. అలా నువ్వు అలా ప్రెస్ చేసి వదిలేయంగానే ప్రవీణ్ సార్ ఆ
ఆ ట్రిగ్గర్ ఎలా ఉంటుందంటే చూడు, ట్రిగ్గర్ ఎలా ఇస్తాము, ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేయంగానే ఇట్ విల్ గో అండ్ విల్ బ్యాక్, మళ్ళీ వచ్చేస్తుంది అంతే. అంటే సార్ ఏదైనా సెల్ సార్ ఫోన్లో సెల్ ఫోన్ నువ్వు ఎలా ఆన్ చేస్తావు? స్విచ్ ఆఫ్ అయిపోద్ది, స్విచ్ ఆన్ చేయడం అంటే ఎలా చేస్తావు? లాంగ్ ప్రెస్ ఆఫ్ పవర్ బటన్స్. లాంగ్ ప్రెస్, ఒక ట్రిగ్గర్ ఇస్తున్నావు నువ్వు. మీరు ఏమైనా లైక్ మినీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? ట్రిగ్గర్ ఎప్పుడు చూడలేదా? హలో, పుష్ బటన్ ఎలా ఉంటుందిరా? అలా పుష్ చేసి అంటే వదిలేస్తాం, అంతేనా కదా? ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ ఇంపల్స్ సిగ్నల్ వస్తుంది. అంతే, జస్ట్ ఆ ఇన్స్టెంట్ ఏమైపోతుంది, అది ఆన్ అయి ఆఫ్ అయిపోతుంది. ఒకసారి ఏదైనా ప్రెస్ అవుద్ది అనమాట, ప్రెస్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక పని చేయి, నువ్వు వేరియస్ ట్రిగ్గర్ సర్క్యూట్స్ ఒకసారి చూడు ఎలా ఉంటాయని చెప్పి, నెట్లో ఒకసారి ట్రై చేయి, ఓకేనా? అంటే సార్ ఇప్పుడు అంటే ట్రిగర్ సర్క్యూట్ అనేది మొత్తం అంటే టోటల్ 5 టౌ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే 2 అంటే 1 ఎగ్జిస్ట్ అయిపోతుంది కదా సార్ సర్క్యూట్ దగ్గర. ఎక్కడ ఆర్ఎస్ ల్యాచ్ దగ్గర. ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా ప్రవీణ్, ఒకసారి చెప్తాను చూడు మళ్ళీ. నేను ఇక్కడతో ఆపుతాను. ఇది ఇప్పుడు చూడు, జనరల్గా ఇనీషియల్ స్టేట్ ఏముంది ప్రవీణ్? ఇక్కడ ఇనీషియల్ ఏముంది చెప్పు? 0 ఉంది. ఇక్కడ స్టేట్ కూడా ఏమనుకున్నాం? 0, అంతేనా కదా? ట్రిగ్గర్ వచ్చింది ప్రవీణ్, ట్రిగ్గర్ రాగానే ఏమైంది? VTL కంటే బిలో వెళ్ళింది, అంటే విఎన్ ఏంది విపి కంటే అంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు దానికంటే బిలో వెళ్ళింది. ఇలా వెళ్ళంగానే ఇది ఏమవుతుంది చెప్పు? 1. S1 R0 ప్రవీణ్, దీని ఇంపాక్ట్ ఏమవుతుంది చెప్తావా? సెట్ స్టేట్ సార్ 1 సార్. క్యూ 1. ఇది 1 అవ్వగానే ఇది ఏమవుతుంది ప్రవీణ్? 0 సార్. 0. క్యూ బార్ 0. ఇది క్యూ బార్ 0 అయితే Q1 ఏమైపోతుంది? Q1 ఆఫ్ సార్. సి చార్జెస్ సార్. చార్జ్ అవుతుంది. ఇప్పుడు చూడు, సి స్టార్ట్ అయింది ఛార్జ్ లో, నేను స్టార్ట్ అవుతుంది ఛార్జ్, బట్ ఇట్ హ్యాస్ నాట్ రీచ్డ్ టిల్ వాట్ 2/3 BCC. ఈలోగా నేను ఏం చేశాను ప్రవీణ్? ఈ ట్రిగ్గర్ ఏం చేశాను? బ్యాక్ ట్రిగ్గర్ ఇచ్చి వెళ్ళిపోయింది, అంతే, అంతేనా కదా? ఇప్పుడు ట్రిగ్గర్ ఇప్పుడు చెప్పు, విఎన్ ఎక్కువ విపి ఎక్కువ? ఇప్పుడు విఎన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? 0 సార్. ఇది 0 అయిపోయింది. 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు 0, సారీ 1 0 అయిపోయింది. అప్పుడు అంటే ఏ స్టేట్? 1 కదా? 1 అంటే ఇది 1 అయితే ఇది ఆఫే కదా అప్పుడు Q1. ఎస్ సార్. సో దిస్ విల్ కంటిన్యూ టు చార్జ్. ఇది చార్జ్ అయ్యి ఎక్కడ దాకా ప్రవీణ్? ఇది ఎగ్జాక్ట్లీ 2/3 VCC కొద్దిగా గోస్, అది అప్ అయిపోయినప్పుడు వీటి హెచ్చుకుంటే, సో ఇది ఏమవుతుంది? దిస్ విల్ బికమ్ వాట్ ప్రవీణ్? 1. ఇది ఎంత ప్రవీణ్? ఎంత ఉంది? 0. ఇది S0 R1 అయితే ఏమవుతుంది ప్రవీణ్? 0. ఆ ఇన్స్టెంట్ దగ్గర అవుట్పుట్ ఏమైపోతుంది చూడు ఒకసారి, ఏమైపోయింది? 0. ఓకేనా ప్రవీణ్? ఇది Q0 అయింది, క్యూ బార్ ఏమవుతుంది? ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయిన వెంటనే కెపాసిటీని ఒకేసారిగా డంప్ చేస్తుంది, అంటే 2/3 VCC సడన్ గా 0 చేసేస్తుంది. బట్ ఇది ప్రాక్టికల్ ఇలా జరుగుతుందా ప్రవీణ్? నో సార్. ట్రాన్సియంట్ ఇలా వెళ్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫైనైట్ ఆర్ ఆన్ ఉంటుంది కాబట్టి, అంతేనా ప్రవీణ్? ఎస్ సార్. దట్స్ ఇట్. నీ డౌట్ క్లియర్ అయిందా ప్రవీణ్? అంటే సార్ ట్రిగర్ అనేది అంటే ఇప్పుడు ఇలానే అంటే చాలా తక్కువ తీసుకుంటాం సార్. నువ్వు ఇప్పుడు ట్రిగ్గర్ డ్యూటీ ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేట్ చేయడం, అంతే, ఇంకేం లేదు, వెళ్ళిపోవాలి అంతే. అది ట్రిగ్గర్ డ్యూటీ ఏంది ప్రవీణ్? అర్థమైందా? ట్రిగ్గర్ పని ఏంది? జస్ట్ చేంజ్ ఆఫ్ స్టేట్ చేసి అంటే వెళ్ళిపోవాలి, డిస్టర్బ్ చేసి జస్ట్ వదిలేయడం. అదేం చేస్తుంది? ఆ డ్యూటీ చేసుకుని మళ్ళీ రీబ్యాక్ అయిపోద్ది సర్క్యూట్, అంతేనా కదా? ఇనిషియల్ 0 వోల్ట్ ఉంది, మళ్ళీ ఏమైపోయింది ప్రవీణ్? ఇక్కడ అగైన్ 0 వోల్ట్ వచ్చేసింది. ఇస్ దిస్ ఓకే ప్రవీణ్? Are there any doubts? So Praveen, one more thing.
ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ డెరివేషన్ మాత్రం అందరికి అర్థమైంది కదా. లాన్ 3 సార్ ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ, ఇది విసిది. ఇది అర్థమైంది అందరికి Yes, sir. విసిది. This you got it right? Vc of t, Yes, sir. initial value, final value at t is equal to capital T, value under 2/3 Vc. ఇది రాసుకున్నాను. So thereby you check out. You just, all of you please just go through once. then each one by one step రాసాను ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి.